హాయ్ సార్. గుడ్ ఈవెనింగ్. హాయ్ సార్. గుడ్ ఈవెనింగ్ సార్. ఈరోజు గుడ్ ఈవెనింగ్ టాపిక్ సార్. వచ్చేసి గూగుల్ యాడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గూగుల్ యాడ్స్ అంటే ఏంటి? మనం గూగుల్ యాడ్స్ క్రియేట్ చేయాలంటే మన యొక్క గూగుల్ యాడ్స్ యూఆర్ఎల్ వచ్చేసి yads.google.com. అంటే వీటిని ఏమంటారంటే పీపీసీ యాడ్స్ కూడా అంటాం. పీపీసీ అంటే పేపర్ క్లిక్. పీపీసీ అన్నా కానీ సేమ్ గూగుల్ యాడ్స్ కింద వస్తుంది. వాట్ ఈజ్ పీపీసీ అంటే పేపర్ క్లిక్. ఇది ఏంటిది? పీపీసీ అంటే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్. ఓకే, ఇది సెర్చ్ ఇంజిన్ సంబంధించింది. సో మనం ఏంటి గూగుల్ యాడ్స్ని కూడా మనం పీపీసీ యాడ్స్ అంటాం. మరి గూగుల్ యాడ్స్ మనం రన్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఒక అడ్రస్ కావాలి కదా. చూడండి, దీని యొక్క అడ్రస్ వచ్చేసి yads.google.com. ఇది google.com. google.com వేరు, yads.google.com వేరు. ఇది google.com అంటే మీకు సెర్చ్ ఇంజిన్ విజిబుల్ అవుతుంది. yads.google.com అంటే దీనికి ప్రొడక్ట్, దీనికి సపరేట్ యూఆర్ఎల్ ఉంటుంది. ఇది yads.google.com. మీరు యాడ్స్ క్రియేట్ చేయాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆల్రెడీ మీరు ప్రీవియస్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ యూజ్ చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళి కీవర్డ్ ప్లానర్ యూజ్ చేసుకుని గూగుల్ యాడ్స్లోనే మన కీవర్డ్ ప్లానర్ క్రియేట్ చేసుకుందాం. ఈ గూగుల్ యాడ్స్ యూజ్ చేసి మనం ఎటువంటి యాడ్స్ క్రియేట్ చేయొచ్చు? ఒకసారి ఇక్కడ చూడండి, మీకు సెర్చ్ యాడ్స్ ఉంది. సెర్చ్ యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. డిస్ప్లే యాడ్స్, షాపింగ్ యాడ్స్, వీడియో యాడ్స్ అండ్ మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్ యాడ్స్. వీటితో పాటు లోకల్ ఎస్ఈఓ యాడ్స్ యూజ్ చేసుకోవచ్చు. అట్లా జీమెయిల్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఎటువంటి యాడ్స్ క్రియేట్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఇక్కడ సెర్చ్ చేస్తున్నాం, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ స్పాన్సర్ యాడ్ వచ్చింది చూసారా డిజిటల్ మీద. యూజర్ ఒక కీవర్డ్ని సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసినప్పుడు కనపడే యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారంటే సెర్చ్ యాడ్స్ అంటారు. ఇక్కడ కనబడుతుంది కదా, దిస్ ఫస్ట్ వన్, దిస్ ఇస్ కాల్డ్ సెర్చ్ యాడ్. ఇటువంటి యాడ్స్ మీరు క్రియేట్ చేయటం అనేది ఇక్కడ నేర్చుకుంటారు. ఇక్కడ వెబ్ ట్రైనింగ్స్ అని ఉంది. ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది నెక్సా డిజైన్, ఇది అనదర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది డిజిటల్ మీద అనేది అనదర్ ఇన్స్టిట్యూట్. అయితే ఇక్కడ పైన మీకు 3 యాడ్స్ ఉన్నాయి. అట్లానే మీరు ఇట్లా బాటమ్ ఆఫ్ ది పేజ్కి వస్తే ఇంక మీకు కింద కూడా ఉంటాయి. చూడండి, ఇది 4th యాడ్. ఈ 10 రిజల్ట్స్ కింద, 10 రిజల్ట్స్ పైన మనకి గూగుల్ అనేది సెర్చ్ యాడ్స్ని డిస్ప్లే చేస్తుంది. వీటిని సెర్చ్ యాడ్స్ అంటారు. సెర్చ్ యాడ్స్ మీన్స్ దాట్ సెర్చ్ ఇంజిన్లో యూజర్ ఎనీ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు కనపడే యాడ్స్ని సెర్చ్ యాడ్స్ అంటారు. మరి వాట్ అబౌట్ ద డిస్ప్లే యాడ్స్? డిస్ప్లే యాడ్స్ అంటే ఏ వెబ్సైట్కి అయితే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ ఉంటుందో, అకౌంట్ అప్రూవల్, ఆ వెబ్సైట్లో గూగుల్ ఏం చేస్తుందంటే యాడ్స్ని డిస్ప్లే చేస్తుంది బ్యానర్ రూపంలో. వాటిని ఏమంటారంటే డిస్ప్లే యాడ్స్ అంటారు. ఎగ్జాంపుల్గా ఎస్ఈఓ ఖజానా వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే మీకు బ్యానర్ యాడ్స్ కనబడతాయి. చూడండి, ఇక్కడ ఇది ఒక బ్యానర్. ఎవరు ప్లేస్ చేస్తారు ఈ యాడ్స్ బై గూగుల్. యాడ్స్ బై గూగుల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్రాస్ మార్క్ క్లిక్ చేస్తే మీకు కనబడుతుంది యాడ్స్ బై గూగుల్ అని. అంటే ఇటువంటి యాడ్స్ని ఎవరు డిస్ప్లే చేస్తున్నారండి? గూగుల్ అనేది ఈ ఎస్ఈఓ ఖజానా వెబ్సైట్లో యాడ్స్ డిస్ప్లే చేస్తుంది, బ్యానర్ యాడ్స్. ఎందుకని? ఈ ఎస్ఈఓ ఖజానా అనేది ఈ గూగుల్తో పార్ట్నర్షిప్ తీసుకుంది. అట్లా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ తీసుకోండి. అందుకని మీరు బ్లాగ్స్ క్రియేట్ చేస్తే ఈ బ్లాగ్స్కి ఇన్కమ్ వస్తుంది అనమాట ఈ యాడ్స్ రూపంలో. వీటిని ఏమంటారంటే డిస్ప్లే యాడ్స్ అంటారు. ఈ రకమైన యాడ్స్ అన్నింటినీ డిస్ప్లే యాడ్స్ అంటారు. ఇది కూడా మనమే క్రియేట్ చేస్తాం. అది గూగుల్ యాడ్స్లో మనం క్రియేట్ చేస్తాం. షాపింగ్ యాడ్స్, ల్యాప్టాప్ అండర్ 60,000. ఈ కీవర్డ్ ల్యాప్టాప్ అండర్ 60,000 అంటే మీకు స్పాన్సర్ యాడ్స్ ఇక్కడ కనబడుతుంది చూసారా, షాపింగ్. ఈ యాడ్స్, ఈ యాడ్స్ని ఏమంటారు? షాపింగ్ యాడ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు అంట? వీడియో యాడ్స్. వీడియో యాడ్స్ అంటే మనకి యూట్యూబ్లో వస్తాయి కదండి, స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్. వాటిని ఏమంటారంటే వీడియో యాడ్స్ అంటారు. నెక్స్ట్ మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్స్. ఇది మన ప్లే స్టోర్ ఉంది కదా, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్. వాటిల్లో మీరు సెర్చ్ చేసినప్పుడు కీవర్డ్ మీకు యాడ్స్ కనబడతాయి. ఎగ్జాంపుల్, మీరు లోన్స్ గురించి ఏమైనా సెర్చ్ చేస్తుంటే లోన్స్కి రిలేటెడ్గా యాడ్స్ వస్తాయి. వాటిని ఏమంటారంటే మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్ యాడ్స్. ఇక్కడ చూడండి, స్కిప్పబుల్ యాడ్ వచ్చింది సరే, దిస్ ఇస్ కాల్డ్ వీడియో యాడ్. దీని తర్వాత మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్ యాడ్స్ వస్తే చూద్దాం. ఇదిగోండి గూగుల్ ప్లే స్టోర్, ఇట్లా యాడ్ వస్తుంది, కనబడుతుందండి ఇక్కడ ప్రివ్యూ. ఇటువంటి యాడ్స్ని కనపడుతుంది సార్.
ఇటువంటి యాడ్స్ని మనం అంటే షాపింగ్ యాడ్స్. ఈ కాక ఇంకేం క్రియేట్ చేస్తామంటే లోకల్ ఎస్ఈఓ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్కి మ్యాప్స్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇది మ్యాప్ ఎస్ఈఓ అంటారు కదా. మోర్ బిజినెస్ పేజెస్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్స్ వస్తాయి. ఇక్కడ స్పాన్సర్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు కీవర్డ్ మారుస్తున్నాను చూద్దాం. స్పాన్సర్ యాడ్స్ వస్తలేదు. బెంగళూరు చెక్ చేద్దాం. బెంగళూరు స్పాన్సర్ యాడ్స్ వచ్చినాయా? కనపడుతుంది ఇక్కడ స్పాన్సర్డ్ సార్. కనపడుతుంది సార్. ఈ రెండు స్పాన్సర్ యాడ్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో మరి ఈ గూగుల్ మ్యాప్స్లో మనము ఇటువంటి యాడ్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది కూడా ఎక్కడ నేర్చుకుంటాము? ఈ గూగుల్ యాడ్స్ అనే కాన్సెప్ట్లో. వీటితో పాటు జీమెయిల్ యాడ్స్, ఈ జీమెయిల్లో మీరు క్లిక్ చేసినట్లయితే మీకు స్పాన్సర్డ్ అని సోషల్ అని ఉంటుంది. ఈ ప్రైమరీ కాకుండా ఈ ప్రమోషన్స్ స్పాన్సర్డ్ కాదు, ప్రమోషన్స్ అండ్ సోషల్, వీటిల్లో యాడ్స్ వస్తాయి. ఇది కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్. ఇక్కడ చూసారా ప్రమోషన్స్లో వచ్చినాయి, కనపడుతుందండి ఏడి అని. అవును సార్. ఇటువంటి యాడ్స్ని మనం ఎలా క్రియేట్ చేయాలనేది ఈ గూగుల్ యాడ్స్లో మనం నేర్చుకుంటాం. అంటే ఇక్కడ కనపడే కాకుండా మనం లోకల్ ఎస్ఈఓ యాడ్స్ అండ్ జీమెయిల్ యాడ్స్ మనం క్రియేట్ చేస్తాం. అర్థమైందండి? సో ఓకే సార్. ఇన్ని రకాల యాడ్స్ క్రియేట్ చేయాలంటే మనకి ఏ అకౌంట్ కావాలి? ads.google.com. ఎందుకు ఇక్కడ మనం యాడ్స్ క్రియేట్ చేయాలి అంటే గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్. మీరు ఇక్కడే యాడ్స్ ఎందుకు క్రియేట్ చేయాలని రేపు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే మీరు గూగుల్ యూజర్స్ అని చెప్పేసి గూగుల్ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు? 2020కి 4.9 బిలియన్ యూజర్స్ గ్లోబల్లీ ఉన్నారు. అర్థమైందండి? జీమెయిల్ యూజర్స్ 1.5 బిలియన్ పీపుల్ ఉన్నారు. అంటే వరల్డ్లో ప్రపంచం మొత్తంలో కూడా గూగుల్ని ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. మరి దీనికి నిజంగా ఎంతమంది ఉన్నారా లేదని మనకి ఎట్లా తెలుస్తుంది? ఎంతమంది వస్తున్నారు చూడండి. డైరెక్ట్గా ఓవర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ టూల్కి వెళ్తున్నాను. ఈ టూల్ ఇచ్చేసి google.com మనం ఎంటర్ చేసినట్లయితే దానికి మంత్లీ ట్రాఫిక్ ఎంతమంది వస్తున్నారో మనకు తెలుస్తుంది. చూడండి, ఎంతమంది వస్తున్నారంటే ఆర్గానిక్ మంత్లీ మీకు కౌంట్ కనబడుతుంది కదా నెంబర్. ఇది యునైటెడ్ స్టేట్స్ లేదా ఆస్ట్రేలియా తీసుకుంటున్నాం ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ కౌంట్. సో ఇట్లా మనకి కంట్రీకి డిఫరెంట్ కౌంట్ ఉంది. సో ఎనీవే ఇక్కడ వచ్చేసి మనకి గూగుల్లో ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు? సింపుల్గా ఏంటంటే 91.43% యూజ్ చేస్తున్నారు గూగుల్. ఓకే, సో అందుకని చెప్పేసి మనం గూగుల్లో మనం యాడ్స్ రన్ చేయాలి. ఎందుకంటే ఇంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు కాబట్టి, గూగుల్కి వస్తున్నారు కాబట్టి. మరి గూగుల్కి ఎంతమంది వస్తున్నారని ఎట్లా తెలుస్తుందంటే మన జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, ఈ జీమెయిల్ అకౌంట్ అనేది ఆటోమేటిక్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎంతమంది యాక్టివ్ యూజర్స్ గూగుల్కి వస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. జీమెయిల్ అండ్ గూగుల్ యాడ్స్, గూగుల్ అన్ని గూగుల్ ప్రొడక్ట్సే. మరి వీటిలో మనం అకౌంట్ అనేది ఎలా సెటప్ చేసుకోవాలి? ఆల్రెడీ మీకు తెలుసు. క్లిక్ ఆన్ సైన్ ఇన్. సైన్ ఇన్ అంటే ఆటోమేటిక్గా మన గూగుల్ యాడ్స్ అకౌంట్లోకి వెళ్తాం. మీకు ఆల్రెడీ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఉంటే డైరెక్ట్గా క్యాంపెయిన్ లెవెల్లోకి వెళ్తాం. మీరందరికి గూగుల్ యాడ్స్ అకౌంట్స్ ఉన్నాయి కదండి. మీరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి కీవర్డ్ ప్లానర్కి వెళ్ళేవాళ్ళు, ప్లానింగ్ లెవెల్, రైట్?
ఇక్కడ ఉండి కీవర్డ్స్ మీరు ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు, రైట్? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇది గూగుల్ యాడ్స్ అకౌంట్, మీరు కావాలంటే చూసుకోండి, మీ దాంట్లో ఉంటుంది గూగుల్ యాడ్స్ అని. ఆల్రెడీ మీకు అకౌంట్స్ క్రియేట్ చేసి ఉంచాం. ఇది డిస్కవర్ న్యూ కీవర్డ్స్ ఎగ్జాంపుల్ చూడండి. ప్రీవియస్ మీరు ఇది యూజ్ చేసింది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. అంటే మనం ఏ కీవర్డ్ టార్గెట్ చేయాలి, ఆ కీవర్డ్కి కాంపిటీషన్ ఎలా ఉంది, సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది, ఇది ఏ కదా మనం చూసింది లాస్ట్ టైం ఎస్ఈఓలో. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటితో పాటుగా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్కి కాంపిటీషన్ ఎలా ఉంది, టు గెట్ మోర్ డీటెయిల్స్ రన్ క్యాంపెయిన్. ఇక్కడ డిజిటల్ మార్కెట్ ట్రైనింగ్కి ఎంతమంది ఉన్నారు? డిజిటల్ మార్కెట్ కోర్స్కి 100K to 1 million. కాంపిటీషన్ మీడియం ఉంది. కానీ ఇక్కడ మీకు బిడ్ రేంజ్ ఉంది చూసారా, ఇది మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన మనీ ఫర్ సింగిల్ క్లిక్. మినిమం బడ్జెట్, మినిమం బిడ్ వాల్యూ, మినిమం బిడ్ అండ్ మ్యాక్సిమం బిడ్ ఇక్కడ ఉందో చూడండి. మినిమం బిడ్ అండ్ మ్యాక్సిమం బిడ్. మినిమం బిడ్ వాల్యూ అండ్ మ్యాక్సిమం బిడ్ వాల్యూ ఎంత కాస్ట్ అవుతుంది, మ్యాక్సిమం ఎంత తీసుకుంటున్నారు ఒక సింగిల్ క్లిక్కి గూగుల్ వాళ్ళు? 124 రూపాయలు తీసుకుంటున్నారు మ్యాక్సిమం అమౌంట్. 10 క్లిక్స్ వస్తే మీ దగ్గర గూగుల్ ఎంత అమౌంట్ తీసుకుంటుందండి? మ్యాక్సిమం అమౌంట్ నేను చెప్తున్నాను 1200 ప్లస్ సార్. 1200 మీ దగ్గర నుంచి గూగుల్ తీసుకుంటుంది. ప్రీవియస్ మనం ఈ టాపిక్స్ డిస్కస్ చేయలేదు కదా, ఓన్లీ ప్రీవియస్ మనం ఏం చేసామంటే ఈ కీవర్డ్కి మంత్లీ సెర్చెస్ ఎలా ఉన్నాయి, కాంపిటీషన్ ఎలా ఉందో చూసాం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కాంపిటీషన్ లో ఉంది. 1K to 10K పీపుల్ ఈ కీవర్డ్ని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ ఏం చేస్తుందంటే మీరు పెయిడ్ మార్కెటింగ్ తీసుకున్నట్లయితే ఈ కీవర్డ్కి మినిమం వచ్చేసి 32 రూపీస్ కాంచి బిడ్ వాల్యూ స్టార్ట్. బిడ్డింగ్ అంటే వేలం పాట అండి. వేలం పాట ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అప్ టు మ్యాక్సిమం ఏంటి 124 అని ఉంది. అంటే మీ కాంపిటీషన్ పెరిగే కొద్ది, ఇక్కడ కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఇక్కడ బిడ్ వాల్యూ, స్టార్టింగ్ బిడ్ వాల్యూ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం బిడ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఒకసారి 200 రూపీస్ కూడా వెళ్ళచ్చు. దట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద కాంపిటీషన్. అర్థమైందండి? ఆ రోజున ఆ టైంలో మీరు ఏ టైంలో యాడ్ రన్ చేస్తారో ఆ టైంలో కూడా చాలా మంది పీపుల్ ఏం చేస్తారు, పెయిడ్ యాడ్కి వచ్చినప్పుడు మీ బిడ్ వాల్యూ, ఇదే కీవర్డ్ వాళ్ళు కూడా టార్గెట్ చేసినట్లయితే మీ యొక్క బిడ్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఉంది కదా, ఈ కీవర్డ్ మీ కాంపిటేటర్స్ కూడా టార్గెట్ చేసినట్లయితే మీ బిడ్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి గూగుల్ అనేది ఎక్కువ ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది. కారణం ఏంటంటే బిడ్ వాల్యూ అనేది వేలం పాట అనేది అది కండక్ట్ చేస్తుంది కాబట్టి. అంటే ఇప్పుడు పోటీ ఎవరి మధ్య ఉందో, మన మధ్యన మనకే పోటీ గూగుల్ ఏం చేసింది, ఏర్పాటు చేసింది కదా. సో అప్పుడేమో ఎవరు లాభపడతారు? సెర్చ్ యాడ్స్ ఉన్నాయి కదా, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్కి సెర్చ్ యాడ్స్ ఆల్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ మనకేముంది, వేరే డిజిటల్ మీద ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ డిజైన్ సెకండ్ వచ్చింది, వెబ్ ట్రైనింగ్ థర్డ్ వచ్చింది. కారణం ఎందుకు ఇది ఫస్ట్ ఎందుకు వచ్చిందంటే, ఒకటి యాడ్ ర్యాంక్ ఫార్ములా ప్రకారం ఏంటి, క్వాలిటీ స్కోర్ ఒకటి ఉండాలి ఈ యాడ్కి, లేదా బిడ్ వాల్యూ. అంటే మ్యాక్సిమం బిడ్ వాల్యూ మీరు మోర్ అమౌంట్ పెట్టుకున్నా కానీ మీరు టాప్లో ఉంటారు. అర్థమైందండి? ఇది యాడ్ ర్యాంక్ అంటుంది. యాడ్ ర్యాంక్ ఫార్ములా మీకు ఇక్కడ చెప్తాను చూడండి. గూగుల్లోకి వెళ్ళి మీరు యాడ్ ర్యాంక్ ఫార్ములా, మీ టాప్లో రావాలంటే యాడ్స్ చూడండి. మ్యాక్సిమం సిపిసి బిడ్ అండ్ క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చింది, ఈ బిడ్ వాల్యూకి. గూగుల్ కీవర్డ్ ప్లానర్లో మనం సెర్చ్ చేసినప్పుడు మ్యాక్సిమం బిడ్ వాల్యూ ఏముంది, 120 రూపీస్ ఉంది మ్యాక్సిమం బిడ్ వాల్యూ. ఇక్కడ చూడండి మీరు యాడ్ ర్యాంక్ ఫార్ములా ఏముందండి, సిపిసి బిడ్. అంటే ఇక్కడ మీరు ఇమేజెస్లోకి వెళ్తే ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. సిపిసి బిడ్ అంటే క్వాలిటీ స్కోర్. ఈ క్వాలిటీ స్కోర్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే మీరు యాడ్ క్రియేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. యాడ్ క్రియేషన్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ క్రియేషన్ చేస్తారు కదా, ఇది ఒక హెడ్డింగ్, రైట్? దీన్ని మనం ఎస్టీలో టైటిల్ అంటాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ 12 years ఎక్స్పీరియన్స్ ట్రైనర్ అండ్ మెంటర్స్ అని ఉంది. ఇది ఈ యాడ్ క్రియేషన్ కింద డిస్క్రిప్షన్ కానీ ఏదైనా వీటన్నిటిని ల్యాండింగ్ పేజ్ ఇవ్వాలి. వీటన్నిటిని బేస్ చేసుకుని క్వాలిటీ స్కోర్ ఎవరిస్తారు, యాడ్ క్రియేషన్ చేసిన తర్వాత ఎవరిస్తారు, గూగుల్ వాళ్ళు ఇస్తారు క్వాలిటీ స్కోర్. అది కీవర్డ్స్కి ఉంటుంది. అవుట్ ఆఫ్ 10లో మీ క్వాలిటీ స్కోర్ ఎంత అనేది.
అర్థమైందండి. అది కూడా గూగుల్ వాళ్ళు ఓకే. ఇచ్చేది. సో, మీ క్వాలిటీ స్కోర్ తక్కువ ఉన్నట్లయితే, ఇక్కడ క్వాలిటీ స్కోర్ తక్కువ ఉంటే ఏమవుతుంది? మీరు మీ యొక్క యాడ్‌కి క్వాలిటీ స్కోర్ తక్కువ ఉంటే మీరు బిడ్ వాల్యూ పెంచుకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా మీ యాడ్ అనేది టాప్‌లోకొస్తుంది. ఇక్కడ క్వాలిటీ ఓకే. స్కోర్ ఎవరిది వాళ్ళకే కనబడుతుందండి. ఇక్కడ ఎవరికి వాళ్ళు కనబడుతుంది. ఎవరైతే యాడ్ క్రియేషన్ చేశారో వాళ్ళకి క్వాలిటీ స్కోర్ అనేది వాళ్ళు యాడ్ క్రియేషన్ చేసిన తర్వాత కనబడుతుంది. సో, ఈటిల్లో ఓకే. సపోజ్ డిస్ప్లే మీదకే క్వాలిటీ స్కోర్ తక్కువుంది. ఔట్ ఆఫ్ 10లో 4 ఉంది. ఓకే. వీళ్ళకి 6 ఉంది. వీళ్ళకి 8 ఉంది. కానీ ఈళ్ళకి 8 ఉన్నట్లయితే వీళ్ళు వాళ్ళ లెక్క ప్రకారం క్వాలిటీ స్కోర్ ఎవరైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు టాప్‌లో రావాలి అనుకుందాం. వీళ్ళ ఓకే. డిస్ప్లే మీద దగ్గరకే క్వాలిటీ స్కోర్ తక్కువుంటే వీళ్ళేం చేస్తారు బిడ్ వాల్యూ పెంచుకుంటారు. ఏంటండి? ఓకే. బిడ్ వాల్యూ పెంచుతారు. హ్మ్. ఆటోమేటిక్‌గా గూగుల్ ఏం చేస్తుంది? బిడ్ వాల్యూ పెంచడం వల్ల ఎవరిది టాప్‌లో చూపిస్తుంది? వీళ్ళదే టాప్‌లో చూపిస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా క్వాలిటీ స్కోర్ అన్నారు కానీ, ఈ క్వాలిటీ స్కోర్ అనేది గూగులే మనకిస్తుంది. ఈ బిడ్ వాల్యూ మటికి మనం ఇస్తాము. అంటే టాప్‌లో రావాలి కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. క్వాలిటీ స్కోర్ 9 ఉంది. బిడ్ వాల్యూ 50 రూపీస్ ఇచ్చారు. ఎంతయింది? యాడ్ ర్యాంక్ 450 అయింది. ఇక్కడ ఒక వ్యక్తి చూడండి 60 రూపీస్ ఇచ్చారు. క్వాలిటీ స్కోర్ తక్కువ ఉంది. ఇప్పుడు యాడ్ ర్యాంక్ ఎంతుంది? 48 ఉంది. ఇప్పుడు అడ్వర్టైజర్ ఈని టాప్‌లో చూపించింది. అంటే టోటల్‌గా గూగుల్ దేని మీద డిపెండ్ అయ్యి ఉందండి? అంటే క్వాలిటీ స్కోర్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అట్లనే పారలెల్‌గా బిడ్ వాల్యూ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంది. కానీ మీ దగ్గర క్వాలిటీ స్కోర్ తక్కువుంది. ఎవరిది తక్కువుంది ఈటిలో క్వాలిటీ స్కోరు? అడ్వర్టైజర్ సిది తక్కువుంది. రైట్? ఇప్పుడు అడ్వర్టైజర్ సి ఇక్కడ 480 ఉంది. ఇతను 120 రూపీస్ ఇచ్చారనుకోండి. ఎంత ఇది? 120 ఇంటూ 4 ఎంత అవుతుందండి? ఈక్వల్ టు అడ్వర్టైజర్ ఈ గదా! ఈసారి 180. 135 రూపీస్ ఇచ్చాను ఇక్కడ బిడ్ వాల్యూ. ఓకే. నా దగ్గర క్వాలిటీ స్కోర్ తక్కువే ఉంది. బిడ్ వాల్యూ 135 ఇచ్చాను. ఇప్పుడు గూగుల్ ఓకే. ఏం చేస్తుంది? అడ్వర్టైజర్ సిని ఇక్కడ చూపిస్తుంది. ఇదిగో ఇక్కడ ఫస్ట్‌లో చూపిస్తుంది. ఎవరికి బెనిఫిట్ దీనివల్ల చెప్పండి? ఫైనల్‌గా ఎవరికి బెనిఫిట్? అది మనకే బెనిఫిట్టు. గూగుల్ మీరిక్కడ వాళ్ళకి. ఇక్కడ మీరు రావడం వల్ల మీకు బెనిఫిట్. కానీ అవును. గూగుల్‌కి బెనిఫిట్. గూగుల్ ఏం చేసింది? మన కాంపిటీటర్స్ మధ్య మన మధ్యన ఫైట్ పెట్టింది. రైట్? ఓకే. మీరు టాప్‌లో రావాలంటే ఎందుకంటే దీని వాల్యూ ఇది. గూగుల్ అనేది ఇక్కడ చూసారు కదా! ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు? హ్మ్. 4.3 బిలియన్ పీపుల్ వస్తున్నారు గదా! హ్మ్. వరల్డ్ వైడ్‌గా 92.6% పీపుల్ వస్తున్నారు. అందుకని దాని వాల్యూ హ్మ్. అట్లుంది కాబట్టి అది బిడ్ వాల్యూ బేస్ చేసుకొని మీకు టాప్ పొజిషన్స్ ఇస్తుంది. ఎక్కడ? గూగుల్ హ్మ్. యాడ్స్‌లో. అదే ఎస్‌ఈఓ అయితే ఏమవుతుంది? మీరు ఎస్‌ఈఓ బెటర్ ఎస్‌ఈఓ చేస్తే ఇక్కడి నుంచి ఎస్‌ఈఓ రిజల్ట్స్ అండి. స్పాన్సర్డ్ యాడ్స్ కాదు చూడండి. ఇక్కడ నరేష్ అయితే టాప్ వచ్చింది. ఐఐఎం స్కిల్స్ సెకండ్ పొజిషన్ వచ్చింది. ఇది టోటల్‌గా హ్మ్. ఏంటి? మీ హ్యాండ్‌లో ఉంది. మీరు ఎస్‌ఈఓ బెటర్‌గా హ్మ్. చేసినట్లయితే మీ వెబ్ పేజ్‌కి సెర్చ్ ఇంజిన్ మీ యొక్క వెబ్‌సైట్‌లో ఉన్న వెబ్ పేజెస్‌ని టాప్‌లో చూపిస్తుంది. వెబ్ పేజెస్‌ని హ్మ్. టాప్‌లో చూపిస్తుంది. వెబ్‌సైట్‌లో ఉన్న వెబ్ హ్మ్. పేజెస్‌ని. ఓకే. హ్మ్. ఇది మీది గూగుల్ యాడ్స్ అనేది దేనికి సంబంధించింది? ఇక్కడ మీరు మనీ ఉంటేనే మీరు 1000 రూపీస్ ఇచ్చారండి. ఇది 120 హ్మ్. రూపీస్ పర్ బిడ్ వాల్యూ అన్నారు. ఎన్ని క్లిక్స్ వస్తాయి? ఒక 9, 10 క్లిక్స్ రాగానే మీ 1000 రూపీస్ అయిపోతుంది. 1 అవర్‌లో అయిపోయిందనుకోండి. ఈ డిజిటల్ మీద ఇక్కడ కనపడదు. ఇక అయిపోతుంది. నెక్స్ట్ ఓకే. ఓకే. వీళ్ళుంటారు. అంటే 1000 డైలీ బడ్జెట్ 1000 ఓవర్ అయిపోయింది గదా! కంప్లీట్ అవును. అయిపోయింది. సో, అందుకని చెప్పేసి కనపడదు. కానీ అదే ఎస్‌ఎం రిజల్ట్స్‌కొచ్చేప్పటికి ఇక్కడ ఇక్కడ ఎవరైనా క్లిక్ చేస్తే డబ్బులు కట్ అవుతాయి గదా! ఇక్కడ ఎవరైనా క్లిక్ హ్మ్. చేస్తే కట్ అవుతాయి. కానీ ఎస్‌ఈఓలో హ్మ్. ఎవరైనా క్లిక్ చేస్తే మీకు బెనిఫిట్. ఇక్కడ ఎవరైనా క్లిక్ చేస్తే బెనిఫిటే కాదు మీకు. ఇక్కడ డబ్బులేమి కట్ అవుతాయా? బెనిఫిట్. కట్ అవ్వవు. అవును. కానీ ఇక్కడ మీ పొజిషన్ అనేది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. మీరు టాప్‌లోకొచ్చారనుకోండి, ఇది మనీ బేస్ హ్మ్. చేసుకొని కాదు గదా! మీ ఎఫర్ట్స్‌ని బేస్ చేసుకొని మీరు గూగుల్ అనేది మీ యొక్క ఎఫర్ట్స్‌ని, మీ యొక్క ఎస్‌ఓ ఆప్టిమైజేషన్ స్కోర్‌ని బట్టి మీకు పొజిషన్ ఇస్తుంది. కానీ అవును. ఇక్కడి నుంచి ఒకసారి మీరు ర్యాంక్ అయినాక గూగుల్ కూడా మిమ్మల్ని రిమూవ్ చేయలేదు. ఈ హ్మ్. సెర్చ్ ఇంజిన్ కూడా మిమ్మల్ని రిమూవ్ చేయలేదు. ఈ పొజిషన్‌కి ఎన్ని సార్లు వచ్చిన ఎన్ని సార్లు క్లిక్ చేసినా గాని మీకంత ప్లస్ అవుతుంది. కానీ ఇక్కడొచ్చేసి ఎన్ని సార్లు క్లిక్ చేస్తే అంత అమౌంట్ అనేది అంటే ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క ఐపీ అడ్రెస్ నుంచి వన్ టైమే క్లిక్ చేయాలి. అదే యూజర్ డిఫరెంట్ ఐపీ నుంచి ఫోన్ నుంచి ఒకసారి క్లిక్ చేసాడు మన కాంపిటీటరే. నేనే క్లిక్ చేశాననుకోండి ఈళ్ళ కాంపిటీటర్ నేనే. ఇక్కడ ఫోన్ నుంచి ఒకసారి క్లిక్ చేస్తాను. వైఫై నుంచి ఒకసారి క్లిక్ చేస్తా. 2 క్లిక్స్‌కి హ్మ్. 200 ఖర్చు అవుతుంది. నేను వాలిడ్ యూజరా? నేను వాలిడ్ యూజరా? కాదు కదా! హ్మ్. నేను కాంపిటీటర్‌ని. ఈళ్ళ అమౌంట్‌ని నేను డిస్ట్రాయ్ చేద్దామని చెప్పేసేసి నేను ప్లాన్ చేసుకొని కూడా క్లిక్ చేస్తారు. జనరల్‌గా నేను హ్మ్. ఇక్కడ ఇప్పుడు క్లిక్ చేయలేదు గానండి. చేసేవాళ్ళు అట్లా చేస్తుంటారు కొంతమంది. ఓకే. అది హ్మ్. ఎస్‌ఈఓలో అయితే ఎన్ని సార్లు మన కాంపిటీటర్ క్లిక్ చేస్తాడిక్కడ. ఇది ఫస్ట్ వచ్చామని చెప్పేసి క్లిక్ చేస్తే ఎవరికి బెనిఫిట్? మనకే బెనిఫిట్. రైట్? హ్మ్. సో, అందుకని చెప్పేసి ఎస్‌ఈఓ అనేది ఆల్‌వేస్ గుడ్ అండి. ఆల్‌వేస్ గుడ్. మీరు ఎస్‌ఈఓలో మీరు ర్యాంక్ అయితే
గూగుల్ కూడా మీ పొజిషన్‌ని తీసేయడానికి పాసిబిలిటీ లేదు. క్లియరా? ఓకే. ఓకే. క్లియర్. సో, ఇటువంటి యాడ్స్‌ని మనం ఏం చేస్తాము, మనం క్రియేట్ చేస్తాం. అయితే ఈ సెర్చ్ ఇంజిన్‌లో ఈ సెర్చ్ యాడ్స్‌ని క్రియేట్ చేయాలంటే ఫార్ములా ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాడ్ ర్యాంక్ ఫార్ములా. యాడ్ ర్యాంక్ ఫార్ములా రేపు ఇంటర్వ్యూలో క్వెషన్ అడుగుతారండి. వాట్ ఈస్ ద యాడ్ ర్యాంక్ ఫార్ములా? సీపీసీ బిడ్ క్వాలిటీ స్కోర్. ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వాలిటీ స్కోర్ యాడ్ క్రియేట్ చేసిన తర్వాత గూగుల్ వాళ్ళు మనకిస్తారు. సీపీసీ బిడ్ అనేది మీ యొక్క కాంపిటేటర్ బిడ్ వాల్యూ, మీ యొక్క పొజిషన్ ఇక్కడ ఉందండి. వీళ్ళకి తెలిసింది. సార్ నేను సెకండ్ పొజిషన్‌లో ఉన్నాను. నెక్స్ట్ డిజైన్ వాళ్ళకి సెకండ్ పొజిషన్ వచ్చింది తెలిసినప్పుడు ఇప్పుడు ₹120 ఇచ్చారు. ఈసారి 140 ఇచ్చారు. నెక్స్ట్ ఏమవుతుంది? ఈ నెక్స్ట్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతారు. డిజిటల్ మీద కిందకొచ్చేస్తారు. అండర్‌స్టాండ్? ఇప్పుడు బిడ్ వాల్యూ పెంచారా లేదా నెక్స్ట్ వాళ్ళు? సార్ పెంచినప్పుడు వాళ్ళు టాప్‌లోకి వెళ్ళిపోతారండి. అల్టిమేట్‌గా అవును గూగుల్ సార్. కావాల్సిందేంటి? ఇక్కడ మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తుంది. గూగుల్ కావాల్సింది మనీ. గూగుల్ ఆల్సో ఓహ్! వర్కింగ్ ఫర్ మనీ ఓన్లీ. ఓకే. మీరు ఈ స్ట్రాటజీస్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే. చూడండి. ఇది మన డాష్‌బోర్డ్. గూగుల్ యాడ్స్ డాష్‌బోర్డ్ అంటే కీవర్డ్స్ అన్నమాట. మీకు కీవర్డ్స్ అనేది ఎందుకు తీసుకొచ్చానంటే ఇప్పుడు టాపిక్కు మొన్నటి వరకు మీరు ఎస్‌సిఓలో ఓన్లీ కీవర్డ్, మంత్లీ సెర్చ్ వాల్యూమ్, యావరేజ్ మంత్లీ సెర్చ్ వాల్యూమ్ ఇది. మంత్లీ సెర్చ్ వాల్యూమ్, నెక్స్ట్ కాంపిటీషన్ చూసారు. ఇప్పుడు ఈ బిడ్ వాల్యూస్ హ్మ్. కూడా మనకి గూగుల్ యాడ్స్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కీవర్డ్ ఇంపార్టెంట్, మంత్లీ సెర్చెస్ ఇంపార్టెంట్, కాంపిటీషన్ ఇంపార్టెంట్. ప్యారలల్‌గా ఈ బిడ్ స్టార్టింగ్ బిడ్ వాల్యూ ఎంత ఉంది? మినిమమ్ బిడ్ వాల్యూ ఎంత? మాక్సిమం బిడ్ వాల్యూ ఎంత? ఇది మినిమమ్ అండి. రాస్తారు లో రేంజ్. ఇక్కడ కనపడుతుంది చూడండి. లో రేంజ్ అండి. దీని మీదకెళ్తే మౌస్ ఇక్కడ రాస్తారు. ఇన్ఫర్మేషన్ అంతా రాసుంటుంది. ఇది సీపీసీ హ్మ్. కాస్ట్ పర్ క్లిక్ ఫర్ యువర్ కీవర్డ్స్. ఓకే. ఇది హ్మ్. టాప్ ఆఫ్ ద పేజ్ బిడ్ రేంజ్. హై రేంజ్ అన్నమాట. 113 ఉంది. ఒక్కొక్క కీవర్డ్‌కి ఒక్కొక్క హ్మ్. విధంగా ఉంటుంది బిడ్ వాల్యూ చూడండి. అన్నిటికి ఒకేలాగా ఉండదు. చూడండి. హ్మ్. ఇది పెద్ద లాంగ్ టైల్ కీవర్డ్. ఓకే. ఇది మీరేం చేస్తారంటే అండి ఇక్కడ ఇది డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్‌లోడ్ ఉంది కదా! మీరేం ఓకే. చేస్తారంటే క్లయింట్‌కి ఈ గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇట్లా డౌన్‌లోడ్ చేయండి. సీఎస్‌వి ఫైల్‌లో డౌన్‌లోడ్ ఓకే. చేసి వాళ్ళకి స్టార్టింగ్ బిడ్ వాల్యూ ఎంతుంది? తర్వాత మాక్సిమం బిడ్ వాల్యూ ఎంతుంది? క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళు ఏ కీవర్డ్‌కి మన ర్యాంక్ మీకు తెలుసు ఏ కీవర్డ్‌ని మీరు టార్గెట్ చేయాలని. ఆ కీవర్డ్‌కి బిడ్ హ్మ్. వాల్యూస్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మీరు బడ్జెట్ షెడ్యూల్ చేయండి. బడ్జెట్ షెడ్యూల్ చేసి హ్మ్. యాడ్స్ క్రియేట్ చేయండి. ఇదిగోండండి. ఇది కీవర్డ్. ఇది మంత్లీ సెర్చెస్. హ్మ్. కాంపిటీషన్. ఇది కాంపిటీషన్. ఇది టాప్ ఆఫ్ ద లో బిడ్ రేంజ్ 1 మినిట్. హ్మ్. అంటే మీకు ఇక్కడ టైటిల్స్ కనపడాలి కాబట్టి నేను హ్మ్. ఇక్కడ పక్కకు జరుపుతున్నా. ఓకే. చూడండి. ఇది హై బిడ్ రేంజ్. ఇది లో బిడ్ రేంజ్. ఏ కీవర్డ్‌కి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్‌కి. ఈ కీవర్డ్‌కి సెర్చ్ వాల్యూమ్ 5000 ఉంది మంత్లీ. బిడ్ వాల్యూ ఎట్లా కాంపిటీషన్ లో ఉంది. రైట్? దీనికి లో బిడ్ ప్రైస్ వచ్చేసి రూ. 30, ₹32.85. ఇక్కడ ₹124.76. అంటే మీరు మాక్సిమం ₹125 పెట్టాలి. సింగిల్ క్లిక్ గూగుల్‌లో టాప్‌లో రావాలంటే. అంటే ఇప్పుడు ఏమవుతుంది మన క్లయింట్ అంత బడ్జెట్ ఎందుకు అంటారు. రైట్? సో, ఇక్కడ ఉన్న కీవర్డ్స్‌ని మీరు టార్గెట్ చేసి దానికున్న కాంపిటీషన్ బేస్ చేసుకొని మీ స్టార్టింగ్ బిడ్ అండ్ మాక్సిమం బిడ్, మినిమమ్ బిడ్ రెండిటిని వ్యారీ చేసి సార్ ఇదే పెట్టాలని కాదు. మీరు ఇక్కడ ₹30 ఉంది కదా! హ్మ్. 29.56 అంటే ₹30. లేదు నేను ₹40 ఓకే. పెట్టి యాడ్ రన్ చేస్తా అంటే యెస్ యూ కెన్ డూ ఇట్. నాట్ ఎన్ ఇష్యూ. గూగుల్ మీకు రన్ చేస్తుంది. కాకపోతే మీరు యాడ్ క్రియేట్ హ్మ్. చేసిన తర్వాత ఏ పొజిషన్‌లో ఉంది మీరు ఇట్లా చెక్ చేసుకోవాలి. ఏ పొజిషన్‌లో ఉందో చెక్ చేసుకోవాలి. కనపడతలేదు. స్లోగా ఇంకో ₹5, ₹2 పెంచండి. పొజిషన్స్ చేంజ్ హ్మ్. అవుతుందా చెక్ చేసుకోవాలి. అయితే అండర్ రివ్యూకి వెళ్ళినప్పుడు 24 అవర్స్ పడుతుంది. ఒకసారి 4 అవర్స్ పడుతుంది. దట్స్ డిపెండ్స్ ఆన్ అండి. సో, ఓకే. మీరేం చేయొచ్చు కొంతమంది ఇదంతా ఎందుకులే అని చెప్పేసి మాక్సిమం బిడ్ వాల్యూ ఇస్తుంటారు. ఏంటండి? మాక్సిమం బిడ్ వాల్యూ ఇస్తుంటారు. ఓకేనండి? ఓకే. హ్మ్. సో, ఇది ఇక్కడ ఒక్కొక్క కీవర్డ్‌కి ఒక్కొక్క ప్రైస్ ఉంది చూడండి ఇక్కడ. ఆన్‌లైన్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్‌లైన్. ఈ కీవర్డ్‌కి మంత్లీ సెర్చెస్ 5000 ఉంది. కాంపిటీషన్ మీడియంగా ఉంది. బిడ్ వాల్యూ చూడండి. అసలకి ఇక్కడ దానికన్నా ఎక్కువ ఉంది. ₹39 అంటే ₹40 ఉంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్‌కి ఓన్లీ లో కాంపిటీషన్ ఉంది. సెర్చెస్ సేమ్ సెర్చెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది? 32 ఉంది. ఇక్కడ
39 ఉంది. ఇక్కడ మినిమం బిడ్ చూడండి దీనికి 55 ఉంది. ఏ కీవర్డ్ ఇది? ఆన్‌లైన్ మార్కెటింగ్ కోర్సెస్. కానీ ఇది ఆన్‌లైన్ మార్కెటింగ్ కోర్సెస్ అన్నా గాని మనది డిజిటల్ మార్కెటింగ్. హ్మ్. చెప్పలేమండి. ఇక్కడ చూడండి మాక్సిమం బిడ్ 198 ఉంది. అంటే రూ. 200 ఆల్‌మోస్ట్ ఒక సింగిల్ క్లిక్. 10 మంది క్లిక్ చేస్తే ఏమవుతుంది? సో, ఇక్కడ మీరు సెర్చ్ చేసి కూడా చూడండి. సెర్చ్ చేసి చూసుకొని దాని ప్రకారం మీరు చేయండి. గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. దీనికి 50,000 ఉంది. లో కాంపిటీషన్. బిడ్ వాల్యూ చూడండి 17, రూ. 100 మ్యాక్స్. క్లియరా? ఇది కూడా ఇంపార్టెంట్ క్లియర్. మీకు తెలుస్తుంది. ఓకే. తెలియజేస్తున్నాను. ఓకే. నెక్స్ట్. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ గూగుల్ యాడ్స్ మీరు క్రియేట్ చేయాలంటే మనకేం కావాలంటే గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ తెలియాలి. యాడ్స్ క్రియేట్ చేయాలంటే మనకేంటంటే గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ తెలియాలి. గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్. అంటే మీకు డయాగ్రామ్ ఫార్మాట్‌లో అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేశాను. ఇదిగోండి. గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ అంటే ఇదండి. అకౌంట్ లెవెల్ అంటే ఏంటంటే మీరు జీమెయిల్‌తో గూగుల్‌లో లాగిన్ అయినప్పుడు మీకు ఒక ఐడీ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అకౌంట్ లెవెల్. ఇదిగోండి ఇది. ఇక్కడ ఐడీ కనబడుతుందా? హ్మ్. 690 కనపడుతుంది. యెస్. ఇది నేను నా జీమెయిల్‌తో నేనేం చేశాను గూగుల్ యాడ్స్‌లో లాగిన్ అయినప్పుడు వీళ్ళు ఒక ఐడీ అసైన్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ అకౌంట్ లెవెల్. ఇక్కడ కనబడుతున్న హ్మ్. అకౌంట్ లెవెల్. హ్మ్. తర్వాత అకౌంట్ లెవెల్ లోపల మీరు క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ లెవెల్ ఉంది. ఇదొక క్యాంపెయిన్. మరి సింగిల్ అకౌంట్‌లో ఎన్ని క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు? గూగుల్ చేద్దాం. హౌ మెనీ రేపు ఇంటర్వ్యూలో క్వెషన్స్ అడుగుతారు. హౌ మెనీ క్యాంపెయిన్స్ కెన్ క్రియేట్ ఇన్ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసేయండి? ఎన్ని క్యాంపెయిన్స్ క్రియేట్ చేయొచ్చు? ఒక సింగిల్ అకౌంట్ కింద 10,000. 10,000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఈ 10,000 గుర్తుపెట్టుకోండి. 10,000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ అకౌంట్ ఇక్కడ రాశారు చూడండి. ఫర్ సింగిల్ అకౌంట్. తర్వాత యాడ్ గ్రూప్స్ ఎన్ని? ఇది 10,000 అయితే ఈ 20,000 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత 50 టెస్ట్ యాడ్స్ ఫర్ యాడ్ గ్రూప్. అంటే ఇక్కడ 20,000 యాడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క యాడ్ గ్రూప్‌కి ఎన్ని యాడ్స్ క్రియేట్ చేయొచ్చంట? 50 యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటో ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇది అకౌంట్ లెవెల్. ఇక్కడ రెండే ఉన్నాయి. ఇట్లాంటి ఎన్ని క్యాంపెయిన్స్ క్రియేట్ చేసి 10,000 క్యాంపెయిన్స్. ఇది 1, 2, 3, 4 అట్లా పెంచుకుంటూ పోతే 10,000 దాకా క్రియేట్ చేయొచ్చు. ఈ క్యాంపెయిన్ కింద యాడ్ గ్రూప్స్ వచ్చినాయి చూసారా? ఎన్ని క్రియేట్ చేయొచ్చు యాడ్ గ్రూప్స్? సింగిల్ క్యాంపెయిన్ కింద ఇక్కడ రెండే ఉన్నాయి. ఎన్ని యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చండి మనకి? 50. హాయ్. ఇక్కడ చూడండి రాశారు కదా! 20,000 యాడ్ గ్రూప్స్ ఫర్ క్యాంపెయిన్. ఫర్ క్యాంపెయిన్‌కి 20,000 యాడ్ ఓకే. గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. ఇది కదా క్యాంపెయిన్. హ్మ్. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఓకే. ఇచ్చారండి. ఎట్లా ఎన్ని క్రియేట్ చేయొచ్చు? ఓకే. 20,000. ఈ 20,000. ఒక్కొక్క యాడ్ గ్రూప్ కింద ఇక్కడ ఎన్ని యాడ్స్ ఉన్నాయి? ఓన్లీ 3 ఉన్నాయి. ఎట్లాంటివి మనం ఎన్ని క్రియేట్ హ్మ్. చేయొచ్చంట? 50 క్రియేట్ చేయొచ్చు. ఒక సింగిల్ యాడ్ గ్రూప్‌కి. హ్మ్. 50 టెస్ట్ హ్మ్. యాడ్స్ ఫర్ యాడ్ గ్రూప్. నిజంగా ఇన్ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్‌గా ఓకే. ఇప్పుడు ఏదైతే ఉందో ఒక సింగిల్ అకౌంట్‌లో అట్‌లీస్ట్ 2 క్యాంపెయిన్స్ ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఒక్కొక్క క్యాంపెయిన్ కింద 2 యాడ్ గ్రూప్స్. ఒక్కొక్క యాడ్ గ్రూప్ కింద 3 యాడ్స్. 3 యాడ్స్ అంటే ఇదిగో ఎగ్జాంపుల్ ఎటువంటి యాడ్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా? ఇదొక యాడ్ కనపడుతుందా? హ్మ్. ఇదొక యాడ్. ఈ డిజిటల్ మీద వల్లే ఇదొక యాడ్ క్రియేట్ చేస్తారు. ఇట్లాంటి ఇంకా 6 క్రియేట్ చేయాలి. అర్థమైందా? హ్మ్. ఈ యాడ్ ఒకటి క్రియేట్ చేశారండి. ఇంకో యాడ్. ఇట్లా 6 క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే దీంట్లో ఇక్కడ చూడండి. వీటిలో బెస్ట్ పెర్ఫార్మన్స్ యాడ్ ఏదైతే ఉందో ఆటిల్ని మీరు 6 యాడ్స్ క్రియేట్ చేసి ఇచ్చారు. గూగుల్‌కి ఇచ్చారు. 6 యాడ్స్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఇట్లాంటి. గూగుల్ ఏం చేస్తుంది? హ్మ్. వీటిలో బెస్ట్ పెర్ఫార్మన్స్ యాడ్ అంటే ఒక యాడ్‌కి క్లిక్స్ బాగొస్తాయి. ఒక యాడ్‌కి క్లిక్స్ రావు. దీంట్లో కూడా బెస్ట్ పెర్ఫార్మన్స్ యాడ్ ఏదైతే బాగా పెర్ఫార్మ్ చేస్తుందో ఆ యాడ్‌ని చూపిస్తుంది. హ్మ్. రైట్. ఇక్కడ కూడా మీరేం చేయాలి? గూగుల్ ఏమడుగుతుంది స్ట్రక్చర్ ప్రకారం అట్‌లీస్ట్ మీరు ఒక్కొక్క సింగిల్ యాడ్ గ్రూప్‌కి 3 యాడ్స్ క్రియేట్ చేయండి. ఎందుకు క్రియేట్ చేయమని అడుగుతుంది? మీరు క్రియేట్ చేసిన యాడ్ ఒకటి బాగుండొచ్చు, ఒకటి ఉండకపోవచ్చు. సో, అందుకని చెప్పేసి ట్రై టు క్రియేట్ అట్‌లీస్ట్ 3 యాడ్స్ ఆర్ 4 యాడ్స్. దాంట్లో గూగుల్ ఏం చేస్తుందంటే ఉన్న యాడ్‌లో ఏది బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. అక్కడ రాసే మీరు హెడ్డింగ్స్ ఉన్నాయి చూసారా? ఈ హెడ్డింగ్స్ హ్మ్. కొన్ని అట్రాక్టివ్‌గా ఉండొచ్చు. వీళ్ళేం చేశారు?
12 years ఎక్స్పీరియన్స్ ట్రైనర్ అండ్ మెంటర్స్ అని రాశారు. వీళ్ళు ఏం చేశారు, మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ 100% ప్లేస్మెంట్ రికార్డ్ అన్నారు. వీళ్ళే నెంబర్ 1 డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అన్నారు. వీటిలో కొంతమంది నెంబర్ 1 చూడొచ్చు, కొంతమంది ప్లేస్మెంట్ చూడొచ్చు, ఇతను ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అని చూడొచ్చు. ఈ 3 కలిపి మీరేం చేయొచ్చు, ఈ డిజిటల్ మీదలోనే మీరేం చేయొచ్చు, డిఫరెంట్ యాడ్ కాన్సెప్ట్స్ని మీరు క్రియేట్ చేయొచ్చు. దీన్ని ఏమంటారంటే యాడ్ క్రియేటివ్స్ అంటారండి. ఇట్లాంటివి మనం క్రియేట్ చేసుకోవచ్చు, యాడ్ క్రియేటివ్. ఓకే, అట్లాంటి ఎన్ని క్రియేట్ చేయమంటుంది గూగుల్ యాడ్స్? ఒక సింగిల్ యాడ్ గ్రూప్లో మనము 50 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎంత క్రియేట్ చేయాలంటే మీకు ఒక సింగిల్ క్యాంపెయిన్కి, సింగిల్ యాడ్కి చాలా టైం పడుతుంది. సో దట్స్ వై మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫార్ములా ప్రకారం, ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారం ఒక సింగిల్ క్యాంపెయిన్లో ఒక 2 యాడ్ గ్రూప్స్, అట్లీస్ట్ ఒక యాడ్ గ్రూప్ కింద 3 యాడ్స్ అని క్రియేట్ చేస్తే దీంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ యాడ్ని గూగుల్ ఎవరైనా యూజర్ ఇట్లా సెర్చ్ చేసినప్పుడు, ఇక్కడ కీవర్డ్ సెర్చ్ చేస్తాం కదా, ఈ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మనకి ఇట్లా యాడ్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. బెటర్ పర్ఫార్మెన్స్ యాడ్స్ని ఆడియన్స్కి డిస్ప్లే చేస్తుంది. క్లియర్ అండి? ఏమన్నా అర్థమైంది? అర్థం కాదు? అర్థమైంది సార్. ఈ స్ట్రక్చర్ రాసుకోండి, ఈ పాయింట్స్ రాసుకోండి. ఇది గూగుల్ యాడ్ స్ట్రక్చర్. ఇట్లాంటి డయాగ్రామ్ కూడా ఇట్లానే వేసుకోండి. అకౌంట్ లెవెల్, ఫస్ట్ ఇది అకౌంట్ లెవెల్, సెకండ్ ఇది క్యాంపెయిన్ లెవెల్, థర్డ్ వన్ యాడ్ గ్రూప్ లెవెల్, ఫోర్త్ వన్ యాడ్ లెవెల్. అకౌంట్ లెవెల్ అని రాసుకోండి. సార్ ఇప్పుడు ఒక క్యాంపెయిన్ లో మనం ఒక 3 అకౌంట్స్ ఓపెన్ చేసాం అనుకోండి సార్. 3 అకౌంట్స్ సార్. ఎగ్జాంపుల్ డౌట్ సార్, అది అడుగుదాం నేను. చెప్పండి. ఒక క్యాంపెయిన్ లో ఒక 3 డిఫరెంట్ ఇది చేయొచ్చు సార్ యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది క్యాంపెయిన్ ఉంది కదా, సపోజ్ మనది బెంగళూరు అండి, ఇది హైదరాబాద్, ఇది బెంగళూరు. ఓకే, బట్ బడ్జెట్ క్యాంపెయిన్ లెవెల్ మీరు ఇచ్చుకోవచ్చు. ఒకటే బడ్జెట్ ఇచ్చుకోవచ్చు. 1000 ఇచ్చారు, 5000 దీనికి వెళ్తుంది, 5000 దీనికి వెళ్తుంది. సారీ, 1000 ఇక్కడ ఇస్తే 500 ఇక్కడ వెళ్తుంది, 500 ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, ప్రాబ్లం లేదు. మీరు డిఫరెంట్ లొకేషన్స్ ని టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు మన బ్రాంచెస్ ఉంటాయి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉంది. మీరు కంపెనీ హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారు, మీ పర్సన్కి క్యాంపెయిన్ క్రియేట్ చేయమన్నారు, యాడ్ గూగుల్ యాడ్స్. అతను ఏం చేస్తాడు, క్యాంపెయిన్ క్రియేట్ చేసి ఒకటి హైదరాబాద్కి క్రియేట్ చేస్తాడు, ఒకటి వచ్చేసి బెంగళూరుకి క్రియేట్ చేస్తారు. ఈ యాడ్స్ వచ్చేసి కీవర్డ్స్ ఉన్నాయి చూస్తారు, ఇక్కడ యాడ్ లెవెల్ ఇక్కడ కీవర్డ్స్ ఉంది, వీళ్ళు ఇచ్చింది చూడండి, యాడ్స్లో కీవర్డ్స్ ఇచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇన్ బెంగళూరు ఇస్తారు, బెంగళూరుకి అయితే. హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అండ్ హైదరాబాద్ ఇస్తాం. అర్థమైందండి? అట్లా టార్గెట్ చేసుకోవచ్చు. ఇది స్ట్రక్చర్ రాసుకోండి సార్. ఇది రాసుకున్న తర్వాత ఇక్కడ రాసుకోండి, ఇది రాసుకోండి. ఇది ప్లేస్ సింగిల్ యాడ్ అకౌంట్ కింద 10,000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేయొచ్చు. సింగిల్ క్యాంపెయిన్ కింద 20 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. సింగిల్ యాడ్ గ్రూప్ కింద 50 టెస్ట్ యాడ్స్. టెస్ట్ యాడ్స్ అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాం, ఇది టెస్ట్ యాడ్. మరి ఇక్కడ సింగిల్ ఇది జీమెయిల్ ఐడి కదా, ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి గూగుల్ యాడ్స్ అకౌంట్స్ ఇక్కడ ఐడి ఉంది కదా, ఇట్లాంటి ఐడీస్ ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు సింగిల్ జీమెయిల్ ఐడి నుంచి అంటే 20. అది కూడా ఇక్కడ రాస్తానండి. హౌ మెనీ యాడ్ అకౌంట్స్ can create Google ad accounts in single Gmail account. Gmail account 20 up to 20 కనబడుతుందండి. మరి 20 కన్నా ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? ఎంసీసీ యాడ్స్, ఎంసీసీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది నేను తర్వాత చెప్తాను. ఓకే అండి. ఇది గూగుల్ ఎంసీసీ అకౌంట్. మల్టిపుల్ క్లయింట్స్ మీరు మేనేజ్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఈ ఎంసీసీ అకౌంట్లోకి వెళ్ళాలి. ఇది వచ్చేసి ఎంసీసీ అకౌంట్ అండి. మల్టిపుల్ క్లయింట్స్ని
మనం మేనేజ్ చేయాలంటే మనకేంటంటే ఎంసీసీ అకౌంట్ కావాలి. సార్ అర్థమైందండి? ఇది ఎంసీసీ ఓకే. దీని మేనేజర్ అకౌంట్ అంటే మనకి ఒక 20 క్లయింట్స్ ఉన్నారు, లేదా మోర్ దెన్ 20 క్లయింట్స్. ఇక్కడ సింగిల్ జీమెయిల్ నుంచి మన 20 క్లయింట్స్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, మీ క్లయింట్స్కి 20 అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు ఈ సింగిల్ జీమెయిల్ నుంచి. ఓకే, మనం వాళ్ళకి యాడ్స్ రన్ చేయొచ్చు. కానీ సపోజ్ మీకు మోర్ దాన్ 20 ఉన్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎంసీసీ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందండి? ఓకే. ఇదిగోండి ఫుల్ ఫామ్ మై క్లయింట్ సెంటర్. ఇదేంటండి, మై క్లయింట్ సెంటర్. దీని ఫుల్ ఫామ్ మీరు అడిగారు, ఎంసీసీ అంటే మై క్లయింట్ సెంటర్. అంటే మన క్లయింట్ని మీరు ఏజెన్సీ లాగా మీరు మెయింటైన్ చేసి క్లయింట్స్కి సర్వీస్ ఇచ్చేటట్లయితే, ఒక మోర్ దెన్ 20 క్లయింట్స్ ఉన్నట్లయితే మీరు ఎంసీసీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ రాశారు కదా, గూగుల్ యాడ్స్ అకౌంట్. ఏజెన్సీస్కి ఇది హెల్ప్ అవుతుంది. మీకు ఇక్కడ రాశారు, సింగిల్ ఈమెయిల్ ద్వారా మల్టిపుల్ ఇండివిజువల్ గూగుల్ యాడ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ వాట్, మై క్లయింట్ సెంటర్, ఎంసీసీ అకౌంట్ అంటారు. మామూలు జనరల్ అకౌంట్ వచ్చేసి ఇది. ఇక్కడి నుంచి కూడా మనం యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. సరే, ఓకే. దీంట్లో మరి మనం ఈ అకౌంట్ లెవెల్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, అకౌంట్ లెవెల్. ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఏమున్నాయి ఆప్షన్స్ చూడండి, క్యాంపెయిన్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, బిల్లింగ్, అడ్మిన్ ఉంది. మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, క్యాంపెయిన్ లెవెల్కి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ న్యూ క్యాంపెయిన్ ఉంది, క్లిక్ చేయండి. ఇది క్యాంపెయిన్. ఇక్కడ న్యూ క్యాంపెయిన్ ఉంది కదా, ఇది క్యాంపెయిన్ లెవెల్. ఓకే, చూడండి, వాట్స్ యువర్ క్యాంపెయిన్ ఆబ్జెక్ట్. మీ క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? సేల్స్ కావాలా, లీడ్స్ కావాలా, మీ వెబ్సైట్ ట్రాఫిక్ కావాలా, యాప్స్ ఇన్స్టాలేషన్స్ అంటే డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ అవ్వాలా, బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలా, లోకల్ స్టోర్ అంటే ఇందాక మీకు చూపించిన గూగుల్ మై బిజినెస్ యాడ్స్ క్రియేట్ చేయాలా. ఏం కావాలనేది మీరు ఒక ఆబ్జెక్ట్, మీ గోల్ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని లోపల ఇన్సైడ్ మళ్ళీ మీకు సబ్ గోల్స్ ఉంటాయి. వీటిని మనం క్యాంపెయిన్స్ అంటారు. ఇది చూడండి, సెలెక్ట్ క్యాంపెయిన్ టైప్. దీంట్లో మీకు పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఉంది, సెర్చ్ యాడ్స్. ఇక్కడ కనపడే సెర్చ్ యాడ్స్ ఉందా మనం చూసాం కదా, ఈ యాడ్స్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఈ సెర్చ్ అనే ఆప్షన్కి. డిస్ప్లే యాడ్స్ అంటే ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, దిస్ వన్. ఎస్సీఓ ఖజానాలో బ్యానర్ యాడ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ కనపడే బ్యానర్ యాడ్స్, ఇది బ్యానర్ యాడ్. ఇది ఈ యాడ్స్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఈ డిస్ప్లే యాడ్స్లోకి వెళ్ళాలి. షాపింగ్ యాడ్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ మీకు చూపించాను, ల్యాప్టాప్ అండర్ 60,000. దీనికి ఇక్కడ షాపింగ్ యాడ్స్ కనబడుతుంది. ఇది షాపింగ్ రిలేటెడ్ యాడ్. నెక్స్ట్ వచ్చేసి మీకు వీడియో యాడ్. ఇది వచ్చేసి మీరు యూట్యూబ్లో స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ యాడ్. ఇక్కడ వచ్చేసి జీమెయిల్ యాడ్. ఆల్రెడీ మీకు ఇక్కడ జీమెయిల్లో చూపించాను, కానీ మనకి స్టార్టింగ్లో ఇది చూపించలేదు, ఇన్సైట్ చూపిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ వచ్చే యాడ్స్. ఒకసారి సోషల్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తే మీకు ఇక్కడ యాడ్స్ వస్తాయి. రాలేదా, ఒకసారి రిఫ్రెష్ అవుతాం, లోడ్ అవుతుంది కదా. ప్రమోషన్స్లో ఉంటాయి, ప్రీవియస్ చూసారు కదా, ఏడి అని వచ్చింది. సో అటువంటి యాడ్స్ మనం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇది ఇక్కడ విజిబుల్ అవుతుంది. గూగుల్ వర్క్ స్పేస్ అండ్ అప్గ్రేడ్ అనేది ఈ రెండు వచ్చేసి గూగుల్ యాడ్స్కి సంబంధించింది. అదే ఇక్కడ మనకు కనబడుతుంది, ఇది డిమాండ్ జన్ అని. అట్లనే డిస్కవర్ యాడ్స్ చూడండి. డిస్కవర్ యాడ్స్ అంటే ఏంటంటే మీ మొబైల్లోనే కనబడుతుంది. మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేయండి, మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేయండి, క్రోమ్ కాదు, గూగుల్ యాప్. గూగుల్ యాప్ ఓపెన్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో డిస్కవర్ అని ఉంటుంది. మొబైల్ ఓపెన్ చేశారా? ఓపెన్ చేసింది సార్. మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో డిస్కవర్ అని ఉందా?
గూగుల్ ఓపెన్ చేయండి. క్రోమ్ కాదు, గూగుల్ యాప్ ఉంటుందా మీ మొబైల్లో? గూగుల్ సార్ ఓపెన్ చేశాను. లెఫ్ట్ సైడ్ కార్నర్ ఏముంది కింద ఆప్షన్స్, డిస్కవర్ అని ఆప్షన్స్. డిస్కవర్ ఉంది సార్, డిస్కవర్ డిస్కవర్ సెర్చ్ ఉంది. సేవ్. ఆ డిస్కవర్ లో సెర్చ్ సేవ్డ్ అని ఉంది. మీకు డిస్కవర్ లో ఏమైనా ఉంటాయి అంటే కింద డిస్కవర్, సెర్చ్, సేవ్డ్ అని ఉంది కదా. ఆ డిస్కవర్ లో మీకు యాడ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ దాంట్లో ఏడి అని కూడా ఉంటుంది, చూసుకోండి మీరు. యాడ్స్ అన్ని ఇమేజెస్ వస్తున్నాయి కదా, ఇమేజెస్ లో మీకు అక్కడ స్పాన్సర్డ్ కానీ ఏడి కానీ వస్తుంది. వీటిలో యాడ్స్ ఇక్కడ కూడా మీరు యాడ్ కనపడాలంటే మనం ఏం చేయాలి? డిమాండ్ జెన్ అనేది ఈ ఆప్షన్కి వెళ్ళి గూగుల్ నుంచి యాడ్స్ క్రియేట్ చేయాలి. అండర్స్టాండ్ అండి? సో ఇదండి టోటల్గా ఓవర్ వ్యూ ఆఫ్ గూగుల్ యాడ్స్. రేపు వచ్చేసి ఫస్ట్ క్యాంపెయిన్ సెర్చ్ యాడ్ ఏదైతే ఉందో, ఈ సెర్చ్ యాడ్ అంటే ఏంటి ఇక్కడ కనపడుతుంది కదా, దీన్ని ఎలా క్రియేట్ చేద్దాం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే ఇది నోట్స్ రాసుకున్నారా? రాసుకున్నాం సార్. ఓకే, నైస్. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ అండి, రేపు కలుద్దాం.